తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. విహారయాత్రలో విషాదం. వాడరేవు రోడ్డు ప్రమాదంలో టైరు పేలి కారు బోల్తా ముగ్గురు దుర్మరణం. ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలి ఇన్నోవా కారు బోల్తా పడటంతో ముగ్గురు పాలిటెక్నిక్ విద్యార్థులు మృతి చెందగా మరో 6 విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. విషాదం నింపిన ఈ ఘటన మంగళవారం సాయంత్రం చీరాల మండలం వాడరేవులోని మెడికల్ కాలేజీ సమీపంలో జరిగింది. చీరాల డీఎస్పీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గుంటూరు, తెనాలి ప్రాంతానికి చెందిన గుంటూరు ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు 9 మంది వాడరేవు సముద్ర స్నానానికి వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో ఇన్నోవా టైరు పేలి వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న రోహిత్ కుమార్ నాయక్, అజయ్ అనే విద్యార్థులు సంఘటనా స్థలంలో దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి క్షతగాత్రులను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించే క్రమంలో కార్తీక్ అనే మరో విద్యార్థి మరణించగా, క్షతగాత్రులైన మిగిలిన 5 విద్యార్థులు పాసల దేవదత్త, కష్టాల శామ్యూల్, కొడమల హోసన్న, పసుపులేటి విష్ణు శశాంక్, వట్టికుటి తనుష్ వెంకట నాగసాయి, అచ్యుత ప్రణేష్ తదితరులు చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో మన వాడరేవు తిరుగురాళ్ళ కొత్త హైవే మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. గుంటూరు నుంచి సుమారు 9 మంది యువకులు AP26 AR 1111 ఇన్నోవా కారులో మధ్యాహ్నం 1 గంట సమయంలో గుంటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చీరాల బీచ్కి వచ్చారు, వాడరేవు బీచ్కి. అక్కడ స్నానాలు అవి చేసుకుని 5 గంటల సమయంలో వాడరేవు నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయ్యే క్రమంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ రోహిత్ కుమార్ నాయక్ అనే అతను చేపలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ వాడరేవు వైపు బయలుదేరారు. యూటర్న్ తీసుకుని బయలుదేరే క్రమంలో ఈ వాహనం అదుపు తప్పి పైపులు కొట్టుకుంటా పోవడం, తర్వాత దాంట్లో ప్రయాణం చేసిన పిల్లలు బయట పడిపోవడం జరిగింది. ఒక 2 వ్యక్తులు అక్కడే చనిపోయారు. మనం బండి నడుపుతున్న రోహిత్ కుమార్ నాయక్ అండ్ అజయ్ అనే అతను, కార్తీక్ అనే అతను చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి చేసే సమయంలో చనిపోవడం జరిగింది. మిగతా దాంట్లో మొత్తం 9 మంది ఉన్నారు, 3 చనిపోయారు, 5 దెబ్బలు తగిలింది. తర్వాత ఇంకొక ప్రాణేష్ అనే అబ్బాయికి ఎటువంటి దెబ్బలు లేవు. ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నాము. చీరాల రూరల్ సిఐ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ, గాయపడిన వాళ్ళందరినీ కూడా మనం చీరాల ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తర్వాత చనిపోయిన వారిని మనం హాస్పిటల్లో మార్చేయడంలో భద్రపరచడం జరిగింది. కేసు దర్యాప్తు